రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలపై తీసుకువస్తున్న పీపీపీ విధానం వల్ల విద్యార్థులకు అటు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ విధానం ద్వారా మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని వైద్యులు డాక్టర్ సింగ్ విజయ్ రాఘవరావు, డాక్టర్ చేబ్రోలు నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో 18 ప్రైవేటు మెడికల్ కళాశాలలు, 19 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నప్పటికీ ప్రభుత్వ మెడికల్ కళాశాల కంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఉచిత వైద్యం అందుతుందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు పునాదులు వేశారని, అవి పునాదులుగానే మిగిలాయని, ఒక్క కళాశాల కూడా పూర్తి కాలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలు పూర్తి చేస్తే యాజమాన్య కోటా కింద కొన్ని సీట్లను కేటాయించుకొని మిగిలిన సీట్లను రిజర్వేషన్ల పద్ధతిలో ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంటుందని, అందువలన ప్రభుత్వం తీసుకువస్తున్న విధానం సరైనదేనని అన్నారు. పీపీపీ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలల్లో పూర్తి చేయకపోతే రాబోయే విద్యార్థులకు కళాశాలలు అందుబాటులోకి రావని, మెడిసిన్ చదవాలని అనుకున్న వారి కోరిక కలగానే మిగులుతుందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి విద్యార్థులు కూడా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పీపీపీ విధానంలో వెళ్ళటం అనేది ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సక్రమమైన ఖచ్చితమైన పద్ధతనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 50% సీట్లు పేద విద్యార్థులకి ప్రభుత్వం ద్వారానే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల లాగానే అందుతాయి కాబట్టి అందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు. పాత గవర్నమెంట్ కూడా ప్రభుత్వ కాలేజీల్లో పెట్టుబడి పెడుతూనే 50% సీట్లని ప్రైవేట్ దీంట్లో అమ్మటానికి సిద్ధమైంది. దానికన్నా ఇది మంచి విధానం అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఆర్థిక భారాన్ని ఇంతకన్నా మోయటం సాధ్యం కాదని నా ఉద్దేశం. క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలు అయితే పెరుగుతాయి. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో చాలా చోట్ల ఇప్పటికి కూడా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. అందువల్ల క్వాలిటీని దృష్టిలో పెట్టుకున్న, ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకున్న పీపీపీ విధానంలో వెళ్ళటమే సరైన విధానం అని నేను అనుకుంటున్నాను. శ్రీ ఉంది, పేదలకు కూడా మెడికల్ కాలేజీల్లో, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఫ్రీ ఓపీతో చూస్తూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంబిస్తారని అనుకుంటున్నాను. పీపీపీ విధానం వల్ల ఏమీ నష్టం లేదండి. ఇంతకుముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. 17 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్లో ఉంటే, ప్రభుత్వం ఆధీనంలో ఉంటే 19 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్గా రన్ అవుతున్నాయి. మరి దానివల్ల ఎవరు ప్రొటెస్ట్ చేసింది లేదు. దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టమేం లేదు. 50% మామూలుగా మెరిట్ వాళ్ళకి ఇస్తున్నారు, 50% వాళ్ళు ఇది రన్ కావడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు అవసరమే కదా. దానికోసం ఆ సీట్స్ వరకు వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గవర్నమెంటు, ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చేసేది కరెక్ట్ అండి. ఆ పునాదుల్లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ని గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఫండ్స్. హాస్పిటల్స్లో మామూలుగా ఇప్పుడు రన్ అవుతున్నట్లే ఇప్పుడు అన్ని ఘాటూర్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్, నారాయణ హాస్పిటల్ నెల్లూరులో ఎలా రన్ అవుతున్నాయి అలానే రన్ అవుతాయి. కాబట్టి అక్కడ ఏమి మిమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఇవన్నీ కూడా వర్తిస్తాయి, ఇన్సూరెన్స్ అన్నీ వర్తిస్తాయి. ఎక్కువగా ప్రజలకి ఏం కష్టం కలగదు, ప్రజలకు వైద్యపరంగా ఏం కష్టం కలగదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రొటెస్ట్ అంటే ఏంటంటే సీట్లు గవర్నమెంట్లు కాకుండా మేనేజ్మెంట్కి 50% సీట్లు ఇవ్వాల్సి వస్తుందని అందరూ అబ్జెక్షన్ చెప్తున్నారు. అది ఇంతకుముందు ఉన్న పద్ధతే, కొత్త పద్ధతి ఏం కాదు. ఆ రోజు లేని అటువంటి అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇదేం కొత్త పద్ధతి ఏం కాదు. చంద్రబాబు నాయుడు ఈరోజు తీసుకురాలేదు. ప్రస్తుత గవర్నమెంట్ ఈరోజు తీసుకొచ్చి ఏదో మనల్ని ప్రజలకి ఏదో చేస్తుంది అని అనుకోవటానికి ఈరోజు వచ్చిన పద్ధతి కాదు కదా. మరి అప్పుడు లేనటువంటి అబ్జెక్షన్స్ అన్నీ ఇప్పుడు ఎందుకండి? కాబట్టి ప్రజలకు మేలు జరగాలన్నా, రాష్ట్రానికి మేలు జరగాలన్నా ఈ పీపీపీ పద్ధతి కరెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అదొకటే మార్గం. ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలు వేగంగా పూర్తి కావడానికి వైద్య విద్యార్థులకు విద్యాబోధన అందుబాటులోకి అవకాశం ఉంటుందని వైద్యులు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ కె నాగేశ్వరరావు అన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది అయినప్పటికీ ఈ విధానంలో మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా ఉంటుందని, ఎన్ఆర్ఐ కోటా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను బట్టి మేనేజ్మెంట్ ల్యాబింగ్ జరిగి అదనంగా విద్యార్థులపై భారం పడే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం అందించినప్పటికీ కొన్ని పరీక్షలకు నగదు చెల్లించాల్సిన అవసరం ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం అనే దానికి ప్రాధాన్యతను ఇచ్చి వాటికి ప్రయారిటీ ఇచ్చి అలాగే వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు తగినన్ని సదుపాయాలు, సీట్లు ఏర్పాటైతే వారు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఈ 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వము తనకు ఉన్న నిధులలో నుంచి సమకూర్చినట్లయితే దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. పేద విద్యార్థులు మెడికల్ కాలేజీలో ప్రవేశించినప్పుడు ఫీజుల భారం అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ సౌలభ్యం కూడా వాళ్ళకి లేకుండా ఈ పీపీపీ ద్వారా జరిగే మెడికల్ కాలేజీ నియామకాలు అన్నీ కూడా భారం అవుతాయి. పర్యవేక్షణలో ఒక రెగ్యులేటరీ బాడీ ఏర్పాటు చేసి వీటి అన్నింటినీ కూడా నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. వీలైనంత వరకు ప్రభుత్వమే ఆ నిర్మాణాలను పూర్తి చేయాలి. ఆ విధంగా పేద విద్యార్థుల వైద్య కళాశాల ప్రవేశాలకు కానీ పేద ప్రజల వైద్య సేవలకు కానీ ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి ఉంటాయి.